అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నది డిజిటల్ క్లాస్ నోట్‌బుక్ ఛానల్. రీసెంట్‌గా ఎస్‌బీఐ జూనియర్ అసోసియేటివ్ పోస్ట్ రిలీజ్ చేసింది కదండీ! దాన్ని ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం. దానికంటే ముందు మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను క్వాంట్ క్లాసెస్ చెప్తానండి. ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ, ఎస్‌బీఐ పీఓ, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి సంబంధించిన క్లాసెస్ చెప్తున్నాను. ఓకే. మీరు ఎస్‌బీఐ క్లర్క్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ఐబీపీఎస్ రిజిస్టర్డ్ ఐబీపీఎస్.ఇన్ సైట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ లేదా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని వస్తుంది. మీరు ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. మనకి ఎస్‌బీఐ జూనియర్ అసోసియేటివ్ పోస్ట్ రిజిస్ట్రేషన్ అనేది 11th ఆగస్ట్ 2026 నుండి స్టార్ట్ అవుతుందండి. అలాగే క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 31st ఆగస్ట్ 2026 వరకు ఉంటుంది. మీరు లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ వచ్చేసి మీరు 15th సెప్టెంబర్ 2026 వరకు తీసుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 31st ఆగస్ట్ 2026 వరకు మీరు లాస్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఏదైతే మీ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో లేదా సర్ నేమ్ లేదా మీకు మీ 10th క్లాస్‌లో మీ నేమ్ ఎలా ఉంటుందో ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయండి. అండ్ మీకు ఏమైనా మిడిల్ నేమ్ గాని లాస్ట్ నేమ్ గాని ఉంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఎంటర్ చేయండి. అప్పుడు మీ ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ 10th క్లాస్ మెమో మీద ఎలా ఉందో అలానే ఉందా లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇవ్వండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రెగ్యులర్‌గా వాడేది ఇవ్వండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ మీకు ఆ మొబైల్ నెంబర్‌ని కన్ఫర్మ్ చేశాక ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ మీరు ఏదైతే రెగ్యులర్‌గా వాడతారో ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఇవ్వండి. జీమెయిల్ అయితే జీమెయిల్, హాట్‌మెయిల్ అయితే హాట్‌మెయిల్ ఏదైతే అది ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత మీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అని అడుగుతుంది. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ కంప్లీట్‌గా మీ @తో సహా మీ gmail.com అయితే gmail.com, హాట్‌మెయిల్ అయితే హాట్‌మెయిల్ అని కంప్లీట్‌గా ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యాక అక్కడ మీ ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇంతకుముందు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అండ్ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఇక్కడ ఇవి 2 డిస్‌ప్లే అవుతాయి. ఆ తర్వాత మీరు సెండ్ ఓటీపీ మీద రెండిటికి క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అండ్ ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. అవి రెండిటిని ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ బాక్స్ మీద కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత వెరిఫై చేయమని అంటుంది. ఓకే. వెరిఫై చేశాక ఆ తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్‌ని మీరు ఇందులో ఎంటర్ చేసినట్టయితే ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయమని అంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అండ్ మీకు ఫోన్ నెంబర్‌కి అండ్ మెయిల్ ఐడీకి కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వస్తాయి. తర్వాత కిందికొస్తే స్కాన్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంటుంది. అండ్ మీరు మీద ఫోటో సైజ్ వచ్చేసి మనకి 20-50 కేబీ ఉండాలి. 20 కేబీ టు 50 కేబీ ఉండాలి. అండ్ దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి 200x230 ఓకే. 200x230 పిక్సెల్స్ గాను ఉండాలి. అండ్ మీరు ఫోటో ఆ తర్వాత స్కాన్ యువర్ క్యాప్చర్ ద ఫోటో వయా మొబైల్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఫోన్‌లో క్యూఆర్ కోడ్ తోటి ఇక్కడున్న స్కానర్‌ని స్కాన్ చేయండి. ఆ తర్వాత మీకు లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అనేది వస్తుంది. మీ బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత మీరు లైవ్ ఫోటో ఒకటి ఇవ్వండి. మీరు అప్‌లోడ్ చేసిన ఫోటో ఇక్కడ, మీ లైవ్ ఫోటో ఇక్కడ వస్తుంది. ఇవి 2 మీరు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే ఆ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని వస్తుంది. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ బ్లాక్ పెన్ తోటి గాని, బ్లూ పెన్ తోటి గాని సైన్ చేయండి. సైన్ చేసిన సిగ్నేచర్ ఫైల్ వచ్చేసి మనకి 10-20 కేబీ మాత్రమే ఉండాలి. 10 కేబీ టు 20 కేబీ మాత్రమే ఉండాలి. ఆ తర్వాత అది కన్ఫర్మ్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ పేజ్‌లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్‌ని ఫిలప్ చేయమని చెప్తుంది. ఇది మీ సర్కిల్. అంటే మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసి క్లియర్ చేస్తే మీ ప్రిఫరెన్స్ ఏంటి? ఎక్కడ మీ అలాట్‌మెంట్ కోరుకుంటున్నారు అనేది ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాదా లేకుంటే విజయవాడ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్‌లోకి వెళ్లి అక్కడ మీ ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది.
అండ్ ఇక్కడనేమో హైదరాబాద్ లేకపోతే ఒకవేళ ఏపీ వాళ్ళు అయితేనేమో విజయవాడ, గుంటూరు ఇలా ప్లేసెస్ చెప్తుంది. సెకండ్ సర్కిల్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటిది, మీరు ఓబీసీ అయితే ఓబీసీ అని, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అని, జనరల్ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీ అని, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. అండ్ మీ సబ్ క్యాస్ట్ వచ్చేసరికి మీరు ఏంటిది, తెనుగోళ్ళ లేకుంటే గొల్లోళ్ళ, మాదిగన ఏదనేది మీ ఇక్కడ మీ సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చెందినట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ బై ద యాన్యువల్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్ మేము సబ్మిట్ చేస్తాను ఇక్కడ ఎస్ క్లిక్ చేసి మీరు క్లిక్ చేయండి. అండ్ ట్రైనింగ్ అప్రెంటిస్ మీరు ఏమన్నా ఎస్బీఐలో ఇది వరకు అప్రెంటిస్ ట్రైనింగ్ చేస్తే ఎస్ అని, లేకుంటే నో అని టైప్ చేయండి. ఒకవేళ మీరు ట్రైనింగ్ చేస్తే ఎన్ని రోజులు చేశారు, ఏ మంత్లో చేశారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా టైం పీరియడ్ అండ్ డేట్, మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేయమని అడుగుతారు. మీ యొక్క ఐడి ఎస్బీఐ అప్రెంటిస్ చేసినప్పుడు మీ యొక్క ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఆఫ్ 40% అండ్ ఎబో అడుగుతుంది. ఒకవేళ మీరు బెంచ్ మార్క్ డిసేబిలిటీ 40% కంటే ఎక్కువ ఉంటే మీరు ఎస్ అని, లేకుంటే నో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ డిసేబిలిటీ ఏంటిది, ఆ సబ్ టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ ఉంటాయి కదా అవి సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఒకవేళ నెక్స్ట్ ఏంటిదంటే వెదర్ ద డామినెంట్ రైటింగ్ హ్యాండ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఒకవేళ మీరు రాసే చేతి అనేది ఒకవేళ ఏమైనా డామినెంట్ లేదా దెబ్బ తాకితే ఎస్ అయితే ఎస్ అని, లేదు నో అయితే నో అని టైప్ చేయండి. ఇఫ్ యూ నీడ్ ఏ కాంపెన్సేటెడ్ టైం ఫర్ ద ఎగ్జామినేషన్ అయితే ఒకవేళ మీకు హ్యాండ్కి ఎఫెక్ట్ అయి ఉంటే ఎస్ లేదా నో అని, ఒకవేళ ఎఫెక్ట్ అయి ఉంటే ఎస్ అని, లేకుంటే మామూలుగా ఉంటే మీరు ఇక్కడ నో అని క్లిక్ చేస్తే ఇవేమీ హైలైట్ అవ్వవు. ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరబుల్ పాలసీ ఆఫ్ రైటింగ్ స్పీడ్ ఎఫెక్టెడ్ అనేది ఇది గైడ్ లైన్స్ ఫర్ ద స్క్రైబ్ అండి. అంటే మీరు ఎగ్జామ్ రాయలేకపోతే మీ బదులు మీరు తీసుకొచ్చిన వ్యక్తిని లేదా అక్కడ ఎగ్జామినేషన్లో ఎవరినో ఒకరిని వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఆన్సర్ టైప్ చేస్తారు అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ విత్ ఏ స్పెసిఫైడ్ డిసేబిలిటీ కవర్డ్ డెఫినేషన్ ఆఫ్ ఆర్పిడబ్ల్యూడి 2016 బట్ నాట్ కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్షన్ 2 కింద. ఇది కూడా ఫిజికల్లీ డిసేబిలిటీ, స్పెసిఫైడ్ డిసేబిలిటీ గురించి అండి. కంపెన్సేషనరీ టైం గురించి ఒకవేళ మీరు ఫిజికల్లీ డిసేబిలిటీ అయితే ఎస్ అని, లేకుంటే నో అని టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఐ సర్టిఫై ప్రొడ్యూస్ అంటే మీకు డిసేబిలిటీ కింద గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ ఉంటే దాన్ని ఎస్ అని టైప్ చేసి ఎగ్జామ్ టైం అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అలాగే ఆ సర్టిఫై చేసిన అండర్టేక్ క్వాలిఫికేషన్ ఆఫ్ స్క్రైబ్ అవైలబుల్ మీ షెల్ టు 1 స్టెప్ బిలో అని ఉంటుంది మై క్వాలిఫికేషన్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు తీసుకొచ్చే స్క్రైబ్ ఎవరైతే ఉంటారో మీకు సహాయకుడిగా ఎగ్జామ్ రాసడానికి అతడు మీకంటే తక్కువ చదువుకొని ఉన్న వాడే రావాలి. అంటే రిలీజియన్ వచ్చేసరికి మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు మైనారిటీకి చెందిన వాళ్ళైతే ఎస్ అని, లేకుంటే నో అని టైప్ చేయండి. మీ యొక్క సిటిజన్షిప్ ఇండియన్ అయితే ఇండియన్, లేదో వేరే కంట్రీకి చెందిన వాళ్ళైతే అవుతుంది. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ ద విడో డైవర్స్డ్ ఉమెన్ కానీ, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫర్ ద హస్బెండ్ అయితే మీరు విడాకులు తీసుకున్నా, లేకుంటే విడోగా ఉన్నా, లేకుంటే జ్యుడిషియల్ గా సపరేట్ గా మీ హస్బెండ్ తోటి వేరుగా ఉన్న వాళ్ళైతే ఎస్ అని, లేదు మీరు అన్మ్యారీడ్ దీనికి ఇందులో ఏ కండిషన్స్ కింద మీరు రాకపోతే నో అని టైప్ చేయండి. నో అని టిక్ చేయండి. సారీ. ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా పనిచేస్తుంటే ఎస్ అని, లేకుంటే నో అని టిక్ చేయండి. ఆర్ యూ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా ఉన్నప్పుడు మీకు ఏమన్నా గాయాల కారణంగా మీరు ఏమైనా డిసేబుల్డ్ పర్సన్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని టిక్ చేయండి. ఒకవేళ మీరు ఆర్మీలో పనిచేసినట్టయితే మీరు పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎన్ని మంత్స్ పనిచేశారనేది ఇక్కడ మెన్షన్ చేయండి. హ్యావ్ యూ గవర్నమెంట్ జాబ్ ఆన్ ద సివిల్ ఆఫ్టర్ అవైలింగ్ ఆన్ ద బెనిఫిట్స్ గివెన్ అస్ ఎక్స్ సర్వీస్ మెన్. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ గా పనిచేశాక ఆ ఎక్స్ సర్వీస్ మెన్ పదవిని ఉపయోగించుకుని ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో సివిల్ సైడే ఏమన్నా ఇది వరకు పనిచేశారా అని అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని, లేకుంటే నో అయితే నో అని టిక్ చేయండి. ఆర్ యూ డిపెండెంట్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ ద డిఎక్స్ఎస్ లో డిపెండెంట్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్ డిఎక్స్ఎస్ కి చెందిన వాళ్ళైతే మీరు ఎస్ అని, లేకుంటే నో అని టైప్ చేయండి. మీరు ఇండియన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ పనిచేసినప్పుడు మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా కరస్పాండింగ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఆర్మీలో లేదా నేవీలో ఎయిర్ ఫోర్స్ లో లెస్ దెన్ 15 years ఆఫ్ హ్యావింగ్ కంప్లీటెడ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ బిఫోర్ 31/12/2026 ముందు ఉంటే అది ఎస్ అని, లేకుంటే నో అని టైప్ చేయండి. మీరు ఇదివరకు నో అని టిక్ చేయండి. మీరు ఇదివరకు ఆర్ యూ ఆల్రెడీ వర్కింగ్ ఎస్బీఐ క్లర్కర్ క్యాడర్ గా ఇదివరకు పనిచేస్తున్నారా ఆల్రెడీ అంటే, ఒకవేళ మీరు పనిచేస్తుంటే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో అని టిక్ చేయండి.
హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్ ఫ్రమ్ ద బ్యాంక్ వైల్ ఇన్ ది క్లర్కల్ క్యాడర్. ఒకవేళ మీరు ఇదివరకు పనిచేసి క్లర్కల్ క్యాడర్గా మీరు రిజైన్ చేస్తుంటే ఎస్ అని టైప్ చేయండి, ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో అని టిక్ చేయండి. ఇదే అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ యాంటీసైడ్, మీ మీద ఎటువంటి ఏమైనా కేసెస్ కానీ ఏమైనా ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని టిక్ చేయండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళని ఇక్కడ మీ స్టేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడే స్టేట్ కూడా ఆటోమేటిక్గా అదే హైలైట్ అవుతుంది. ఇది మీ ఎగ్జామినేషన్ సెంటర్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు అనేది ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. మీకు నచ్చిందని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఏ స్టేట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మొత్తం 2 ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఏపీ వాళ్ళైతే ఏపీ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత దాని యొక్క స్టేట్ కోడ్ ఇక్కడ హైలైట్ అవుతుంది. సెకండ్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు. సో 2 ఒకటి ఇవ్వద్దు. ఒకవేళ మీరు కరీంనగర్ అని పెట్టుకుంటే ఇక్కడ కూడా కరీంనగర్ హైలైట్ అవ్వద్దు. వరంగల్ కానీ ఖమ్మం కానీ పెట్టుకోండి. ఒకవేళ ఆంధ్ర వాళ్ళైతే విజయవాడ, గుంటూరు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఏ స్టేట్లో రాద్దాం అనుకుంటున్నారు. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర, లేదా అటు ఇటు వెళ్ళాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఆ స్టేట్ కోడ్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇక్కడ ఏ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా సేమ్ స్టేట్ అండ్ ఇక్కడ స్టేట్ కోడ్ అండ్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు సెకండ్ ప్రిఫరెన్స్ ఇక్కడ హైలైట్ ఇక్కడ ఇవ్వండి. అండ్ ఐ ఇంటెండెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ ఐ అపైర్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ ద ఐడి అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్. ఓకే, అంటే మీరు ఒక ఐడి తీసుకొస్తారు కదా, ఆ ఐడి మీ ఎగ్జామినేషన్ అప్లై చేసిన హాల్ టికెట్ తోటి ఈక్వల్ గా మ్యాచ్ కావాలి. సో ఎస్ అని టైప్ చేయండి. ఆ ఐడి ఏంటిది, ఆధారా లేకుంటే పాన్ కార్డా, ఓటర్ కార్డా, ఏదైతే అది. అండ్ ఆ ఐడి యొక్క ప్రూఫ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కైండ్లీ ఇండికేట్ ద మీడియం పేపర్. మీరు ఎగ్జామినేషన్ పేపర్ని 2 లాంగ్వేజ్లలో వస్తుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని, లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ అని, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని వస్తుంది. మీరు మీది ఏ లాంగ్వేజ్తో, ఇంగ్లీష్తో కాకుండా ఇంకే లాంగ్వేజ్ మీరు కన్వీనియంట్గా ఉంటుందో అవి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్ అండ్ ఇయర్ ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఇక్కడ టిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఎవరైనా ట్విన్ బ్రదర్ కానీ ట్విన్ సిస్టర్ కానీ ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని టిక్ చేయండి. ఒకవేళ ఆ ట్విన్ బ్రదర్ కానీ ట్విన్ సిస్టర్ కానీ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ మీరు టిక్ చేయండి. ఆ తర్వాత వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. మీకు ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, విడో అయితే విడో అని, విడోవర్ అయితే విడోవర్ అని, డైవర్స్డ్ అయితే డైవర్స్డ్ అని, జ్యుడిషియల్ సపరేటెడ్ అయితే జ్యుడిషియలీ సపరేటెడ్ అని టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. కన్సెంట్ ఆఫ్ ఆధార్ వెరిఫికేషన్ అని అడుగుతుంది, ఎస్ అని టిక్ చేయండి. ఆ తర్వాత మీ ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్, మీ ఫాదర్ యొక్క మిడిల్ నేమ్, ఫాదర్ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ మదర్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఒకవేళ పెళ్ళైతే మీ స్పౌస్ అంటే మీ భర్త కానీ భార్య కానీ పేరేంటిదో ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, మీరు ఉంటున్న ప్రజెంట్ అడ్రస్ లేదా టెంపరీ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. మీరు టెంపరీ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటే అయితేనేమో డైరెక్ట్ ఇక్కడ అడ్రస్ దాన్ని ఇక్కడ టిక్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ కూడా హైలైట్ అవుతుంది. లేదు మేము ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ వేరు, మా పర్మనెంట్ అడ్రస్ వేరు మాకు అనుకుంటే ఇక్కడ మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ఇవ్వండి, కింద పర్మనెంట్ అడ్రస్ సపరేట్ గా ఇవ్వండి. ఇక్కడ ఈ సపరేట్ గా ఉన్న వాళ్ళు ఇక్కడ దీన్ని టిక్ చేయకండి. మీ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చి మీరు జిఎస్టీ ఇన్వాయిసింగ్ అంటే మీరు పర్మనెంట్ అడ్రస్కి జిఎస్టీ ఇన్వాయిసింగ్ చేద్దాం అనుకుంటున్నారు, టెంపరీ అడ్రస్ తోటి జిఎస్టీ ఇన్వాయిసింగ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక పర్మనెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ అప్లికేషన్ అమౌంట్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని అడుగుతుంది, వ్యాలిడేట్ చేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మేము సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాక మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోకి తీసుకెళ్తుంది. మీరు గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ మీరు ఎంచుకున్న స్ట్రీమ్ ఏంటిది, కామర్స్ అయితే కామర్స్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ నేమ్ కానీ ఇవ్వండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ మీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ ఏ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఒకవేళ డ్యూయల్ డిగ్రీ చేసినట్టయితే వాటి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వండి. మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే ఏ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేశారు అండ్ ఏ కాలేజీలో చేశారు అనేది ఇక్కడ ఇవ్వండి.
మీకు ఇంకేమైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే దాని యొక్క ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్న దాన్ని ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఎస్ అని, ఆ తర్వాత మీరు చేస్తున్న వర్క్ ఏంటిది, ఎప్పటి నుంచి చేస్తున్నారని మీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. అండ్ మీకు ఎన్ని నెలల ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది వితిన్ మ్యాక్సిమం 3 డిజిట్స్ లోపు వచ్చేలా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏమైనా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఇది హాల్ టికెట్ జనరేట్ అవ్వడానికి ఒక 3 డేస్ ముందు మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్సెస్, అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ఎస్ అని, లేకుంటే నో అని క్లిక్ చేయండి. దానికి కూడా మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కిందికి పోతే. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ కావాలనుకుంటున్నారో కూడా మనకి చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజెస్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు ఆల్రెడీ హైలైట్ అవుతుంది. మీరు అక్కడ ఇది వరకు పేజీలో మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు అనే లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకుంటారు కదా, ఇక్కడ డైరెక్ట్ తెలుగు అనేది హైలైట్ అవుతుంది. అండ్ మీకు హిందీ కానీ ఇంకేదైనా లాంగ్వేజ్ వస్తే రాయడం, చదవడం లేదా మాట్లాడడం 3 వస్తే వీటిని టిక్ చేయండి. ఆ తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీరు ఇదివరకు ఇచ్చిన డీటెయిల్స్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి. ఇవన్నీ మీకు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోండి. చూసుకున్నాక మీరు లాస్ట్కి వస్తే ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఈ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ అని టిక్ చేశాక ఆ తర్వాత మీ యొక్క నేమ్ ఎటువంటి కారణాల మీద మార్చలేదు, అంటే మీ ఐడి ప్రూఫ్ మీద ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలానే ఉంటే ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. లేదు ఎక్కువ ఉమెన్స్ కి పెళ్ళైన వాళ్ళకైతే ఇంటి పేరు మారుతుంది కదా, మా పేరు మారింది, నా దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. ఆ తర్వాత కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ లిస్ట్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. ఆ తర్వాత మీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ నోటిఫికేషన్ లో ఇచ్చి ఉంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ గా నింపి ఇక్కడ బ్లాకింగ్ తోటి కానీ బ్లూయింగ్ తోటి కానీ నింపి అప్లోడ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ యొక్క దాని యొక్క సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని పేమెంట్ పేజ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీ అమౌంట్ కింద సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని పేమెంట్ పేజ్ లోకి తీసుకెళ్తుంది కంప్లీట్ గా. అప్పుడు మీ పేమెంట్ చేసేయండి. మీరు పేమెంట్ చేశాక మిమ్మల్ని మళ్ళీ సేమ్ ఎస్బీఐ లాగిన్ పేజ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు మళ్ళీ లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకొని ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసి క్లియర్ అయ్యాక అప్లికేషన్ ప్రింట్ అనేది మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ప్రింట్ని కూడా తీసుకెళ్ళాలి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై.